హాయ్ అండి, అందరికీ నమస్తే. గిన్నె మనము నీళ్ళు పెట్టుకుంటాం కదా, గిన్నెకు ఇలా పడుతుంది కదా వైట్గా. నీళ్ళు కాకపెట్టినాక స్టీల్ గిన్నె అయితే మనం ఈజీగా కడుక్కోవచ్చండి. ఈజీగా ఇలా వైట్గా ఉంటుంది కదా ఉప్పులాగా, అది మామూలుగా మనం స్టీల్ గిన్నె అయితే ఈజీ కడుక్కోవచ్చు ఎప్పటికప్పుడు రోజుగా. ఎక్కువ అంటదు, కడిగినాక కూడా నీట్గా అయిపోతుంది. అదే అల్యూమినియం గిన్నె అయితే అసలు పోదండి. మళ్ళీ అది హోల్స్ కూడా పడుతుందండి చాలా రోజులు కడిగినాక. చాలా రోజులు వాడినాక కడిగితే హోల్స్ లాగా కూడా ఉంటుంది, గిన్నె అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇలాంటి స్టీల్ గిన్నెలు అయితే ఈజీగా ఇట్లా కడుక్కున్నాం అనుకోండి, మళ్ళీ మనం వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ శాతము మనము స్టీల్ గిన్నెలలో నీళ్ళు వేడి చేసుకొని చాలా ఎంత వైట్గా అయింది చూడండి. మళ్ళీ ఇంత అంటేనా కానీ ఉట్టిగానే వెళ్ళిపోతుంది. అదే అల్యూమినియం దానికి అంత బాగా రాదు, ఖరాబ్ అయిపోతుంది, హోల్స్ పడిపోతుంది కదా. మళ్ళీ ఇది మనము గిన్నెలు కంచాలు ఇట్లా మామూలుగా ఉంటాయి కదా కంచాలు, ఇది సబీనా ఉంటుంది కదా, అది మనము అన్నీ దాంట్లో వేస్తాం కదండి బాసన్లల్లో. ఇట్లా కొంచెం హోల్స్ పడ్డట్టు ఉన్నా కానీ వాటిలలో ఇరుకుతుంది. ఎల్లో షేడ్గా మొత్తము బాసన్లను ఒక్క దగ్గర వేసినప్పుడు ఎల్లో షేడ్గా అంటుతాయి మొత్తము. అవి పోవాలంటే ఊరికనే పోదండి. సబీనా తీసుకొని కాలు ఉట్టిగా ఇట్లా అన్నం అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది, మొత్తం వైట్గా అయిపోతుందండి. ఎల్లో షేడ్ ఉండదు అసలు. ప్లేట్లకైనా చిన్న చిన్న కటోర్ల గిన్నెలకైనా డిజైన్ ఉన్న వాటికైనా మొత్తం ఇలా రుద్దుకున్నాం అనుకోండి ఈజీగా. ఎట్లయినా ఎల్లో మనం బాసన్లన్నీ ఒక దగ్గర వేసినప్పుడు మొత్తం ఎల్లో షేడ్ అయిపోతాయి. కొన్ని గుంటలు ఉన్నప్పుడు వాటిలలో పట్టుకుంటుంది. మామూలుగా సాఫ్ ఉంటే ఏం కాదు. అలా ఉన్నప్పుడు ఇలా మనం ఖాళీ సబీనా పెడితేనే పోతుందండి. ఎంత పీసు పెట్టినా ఎంత సబ్బు పెట్టినా పోదు. మా సబీనాతోటి రాసినాం అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది, చాలా బాగా వెళ్ళిపోతుంది. నేను అది పెట్టి చూసాను, చాలా నీట్గా అయిపోయింది. గిన్నె కూడా చాలా బాగా అయిందండి, తెల్లగా అయిపోయింది. ఎల్లో షేడ్ పట్టుకున్నట్టు అవుతుంది, మనం ఎంత కడిగినా పోదు మామూలుగా. అలాంటప్పుడు ఇలా చేసామనుకోండి చాలా బాగా అవుతుంది. అప్పుడప్పుడు డైలీ అంటే మరీ అంత కడగాము, మామూలుగా సబ్బు పెట్టి కడుగుతాము, షేడ్ అనిపిస్తుంటుంది. ఎంత కొత్త గిన్నె కూడా పాతదానిలాగా ఎల్లో షేడ్ అందులో ఇరుకుతుందండి, ఎల్లో లాగా పట్టుకుంటుంది. అది కొంచెం ఇట్లా సబీనాతోటి ఇట్లా అనుకున్నాం అనుకోండి వాటిల్లో కూడా నీట్గా అయిపోయి కొత్త దానిలాగానే కనిపిస్తుంది. గిన్నె కూడా చాలా ఎల్లో ఇది అయిపోతుంది. మనం జల్దీ కడిగేసి అక్కడ పెట్టేసాం, జిడ్డు పోయింది కదా అన్నట్టుగా. కానీ అప్పుడప్పుడు ఇలా అవి పోవాలని ఇట్లా రుద్దుకున్నాం అనుకోండి చాలా బాగా అవుతుంది గిన్నె. ఇక చూడండి షేడ్ అంతా ఎల్లో కలర్ అంతా పోతుంది. అన్ని బాసనలు ఒక దగ్గర వేసినప్పుడు అంటుతుంది కామన్గా. మనం సబ్బుతోటి రుద్దేసి పక్క పెట్టేది, అది అట్లనే ఎల్లో కొంచెం 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 అట్లనే అంటుకుంటుంది. అలా అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త దానిలాగా మెరిసిపోతుంది, చాలా బాగా అవుతుంది. చూడండి ఈ షేడ్స్ అన్నీ పోతాయి, ఎల్లో షేడ్స్ అన్నీ పోయి వైట్గా అయిపోతుంది. అవి చూడ ఎలాగ అనిపిస్తున్నాయి ఎల్లోగా. వాటిలల్లో డిజైన్లల్లో ఇంకా మామూలుగా అయితే ప్లెయిన్ గిన్నెలే పెట్టరు, ఇట్లాంటివి మొత్తం ప్లెయిన్ ఉంచుకునేది. ఇలా చాలా క్లీన్ అవుతుందండి, మంచిగా ఇట్లా మెరిచిపోతుంది. ఎంత హోల్స్లలో కూడా ఇలా సొట్టలు పడ్డ వాటి కూడా నీట్గా అయిపోతుంది మనము సబీనాతోటి రుద్దినాం అనుకోండి, తెల్లగా అయిపోతుంది. ఖాళీ కొంచెం సబీనా తీసుకొని రుద్దితే ఇది చాలా మెరిచిపోతాయి. ఇది చూడండి లైటర్ ఎంత గలీజ్గా అయింది. డైలీ ఏం కడగం కదండి, ఇవాళంటే డైలీ వాడతాం, అక్కడ పెట్టేస్తాం, తడి చేతులతో పట్టుకుంటాం కాబట్టి అది ఇది అంటుతుంది. ఎంత ఇది ఉంది కదా, ఇది పోవాలంటే ఈజీగా ఏం లేదండి. ఖాళీ ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా, ఇది డోమెక్స్ అయినా హార్పిక్ అయినా ఇలాంటిది ఉంటుంది కదా, కొంచెం మనం తీసుకొని ఇంత మొత్తం పీస్ మీద కొంచెం వేసుకొని రుద్దామనుకోండి చాలా బాగా. ఇంత వేసుకున్నాం అనుకోండి ఖాళీ ఎక్కువ చేతికి అంటించుకోవద్దండి. ఆ పీసు మందంగా ఉంది కాబట్టి నేను కవర్ ఏమి వేయలేను, కవర్ ఏమి వేసుకోలేను. ఖాళీ మామూలుగా ఆ చేతికి అంటేటట్టు అయితే కవర్ వేసుకోవాలండి. ఈజీగా వెళ్ళిపోతుంది, ఎంత వైట్గా అయిపోతుంది అంటే అంత బాగా వైట్గా అవుతుందండి.
ఖాళీ చిన్నగా కొంచెమే చూడండి, కొంచెం ఆర్పికేసి ఎంత రుద్దినా కానీ పోతలేదు అసలు. అట్టగట్టినట్టు అయిపోయింది మొత్తము. అవైతే డైలీ అయితే కడగాం కదా, ఎప్పుడైనా ఒకసారి ఇలా కడుక్కున్నాం అనుకోండి నీట్గా అయిపోతాయి. కింద చేయి పట్టుకోవాలంటే ఆడ ఆర్పిక అంటుతుందని, పీస్కైతే ఏమి అంటలేదు, అది మందంగా ఉంది అన్నట్టుగా నేను కవర్ వేసుకున్న చేతికి, వేరే దానికి కవర్ పట్టుకున్నాను. చూడండి ఈజీగా వెళ్ళిపోతే శ్రమ లేకుండా చాలా తెల్లగా మెరిచిపోతున్నట్టు అయిందండి అది. చూడండి ఖాళీ సింపుల్గా ఇట్లా తుడవంగానే శ్రమ లేకుండా చాలా వైట్గా అయిపోయింది ఆర్పిక్ తోటి. ఇదిగోండి ఎక్కువ శ్రమనే లేదు, రుద్దుకోవాలి ఇలా. మనకి ఎక్కడెక్కడ జిడ్డుగా మందం పట్టినట్టు అనిపిస్తుందో అక్కడ రుద్దేసుకోవాలి. చాలా బాగా అవుతుంది. దానికి అంటింది కాబట్టి నేను కవర్ పట్టుకున్నా. ఈ పీస్కి అయితే బయటికి రాలేదు కాబట్టి దాంతో అట్లనే రుద్దేసిన నేను. చూడండి ఎంత బాగా వైట్గా అయింది. ఇది మామూలుగా కడగం కదండి, ఇది అయిపోయాక మనం ఖాళీ టిష్యూ ఉంటుంది కదా, మొత్తం ఎక్కడెక్కడ ఉందో అంత మనం పీస్తోటి రుద్దినాక టిష్యూ ఉంటుంది కదా, ఖాళీ టిష్యూ కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని కూడా టిష్యూతో తుడిచేస్తే చాలా బాగా వైట్ వచ్చేస్తుందండి. ఇంత కూడా మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుంది అది లైటర్. ఇదైతే డైలీ అయితే కడగము ఏదైనా. ఇదిగోండి ఎంత బాగా మెరుస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు ఇలా కడుక్కున్నాం అనుకోండి జిడ్డు లేకుండా ఉంటుంది, నీట్గా ఈజీ ప్రాసెస్ అండి. ఈ ఆర్పిక్ అయినా డోమెక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర డోమెక్స్ ఉంది కాబట్టి నేను అది పెట్టి చూపించిన, చాలా బాగా అయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే ఇదిగోండి ఇలా దీన్ని పెట్టి రుద్దాను. లాస్ట్కు టిష్యూ తీసుకొని తుడుచుకోవాలి, చాలా వైట్ వచ్చేస్తుందండి. నేను పెట్టిన వీడియో రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలండి. అది నోటిఫికేషన్ వస్తుంది మీకు, అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పండి.